చెన్నైలో అనుకో, తెలంగాణ హైదరాబాద్ హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు ఎవరైనా? బుద్ధుందా? తెలంగాణ హైకోర్టుకు పోయి మా నిరంజన్ బాబాయ్ అంటే వివేకానంద రెడ్డి కేసు అన్ని కేసులు మన రాజ్యసభ ఇచ్చాడు కదా మా నిరంజన్ బాబాయ్, మా లాయర్ నిరంజన్ బాబాయ్ చేత కేసు ఇప్పిస్తాడు నన్ను తొలగించొద్దు అని. వీడికి వ్యాపారాలు లేవంట, ప్రజల్లో ఉంటాడంట. నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఏ ఐసిఏఐ ఈరోజు ఇది ఐసిఐ అనేది తమిళనాడు ఆంధ్రానో తెలంగాణలో ఉండే సంస్థ కాదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశంలో ఉండే సంస్థ. ప్రతి చార్టెడ్ అకౌంటెంట్ ఐసిఐకి బైండ్ ఓవర్ కావాలి. ఆ ఐసిఐఏ చెప్పింది వీడు దొంగ, యు ఆర్ ఏ చీట్, యు ఆర్ ఏ వైట్ కాలర్ క్రిమినల్, ఆర్థిక ఉగ్రవాది అని ఐసిఐ చెప్పింది. ఓకే, అది కూడా పెడదాం, అది కూడా పక్కన పెడదాం. బ్రెజిల్ మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు కదా, బ్రెజిల్ ప్రెసిడెంట్కి నేను ట్వీట్ పెట్టాను, పెట్టడం తప్పు కాదు అది ఇది అని చెప్పాడు. సరే, ఈడు ట్వీట్ ఆడెందుకు చూస్తాడు? పెద్దోడు చదువుకున్నాడు, ఈడు పెద్ద లోఫర్ అయ్యాడు. ఈడేదో ట్వీట్ పెట్టాడే అనుకో, ఈడు పెట్టాడు ట్వీట్లో, ఈడికి ఇంగ్లీషే రాయడం రాదు. వాళ్ళు ఎవరో పెడతారు, డబ్బులు ఇస్తారు, ఆ కంగ్రాచులేషన్స్ అని పెట్టాడు. సరే, బ్రెజిల్ ప్రెసిడెంట్ పెట్టాడు కదా, దాని తర్వాత ఎంతమంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు అయ్యారా లేదా సౌత్ అమెరికాలో? ఓన్లీ బ్రెజిల్కే ఎందుకు పెట్టావు? బ్రెజిల్ మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలా అంటే నీకు ఆ లావాదేవీలు ఉన్నాయి కాబట్టి, అబ్బా నువ్వయ్యా వీరుడివి సూర్యుడివి మమ్మల్ని కాపాడని నువ్వు పెట్టావు. మిగతా వాళ్ళకి ఎందుకు పెట్టలా? ఎన్నో దేశాలు ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో, వాళ్ళకి ఎందుకు ట్వీట్లు పెట్టలేదని అడుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఓన్లీ బ్రెజిలియన్ ప్రెసిడెంట్కి ఎందుకు పెట్టావు? సరే, ఆ వచ్చిన కంటైనరు కమ్మ సామాజిక వర్గం. ఇప్పుడు ఫేవరెట్ ట్రెండింగ్ వర్డ్ మా హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నా, సరే వచ్చిన కంటైనర్ కమ్మ సామాజిక వర్గం కాబట్టి అది సిబిఎన్ కనెక్షన్ ఉంది అన్నావు. అరే పొట్టోడా సారాయి రెడ్డే, నిన్ను ఊరికే కాదురా వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ ఇది వేసినాయాలి ఈయన తీసేయండి అనిందా? నేను అడుగుతాను రా, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి 16, 12, 13 సిబిఐ కేసుల్లో మెయిన్ ముద్దాయిలు ఎవరు? జగన్తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ వ్యాన్పిక్ కమ్ముడు కదా. అప్పుడు గుర్తు రాలేదు రే మీ కమ్మ సామాజిక వర్గమా? సరే, పొట్లూరు వరప్రసాద్ 147 కోట్ల రూపాయలు పొట్లూరు వరప్రసాద్తో మీ బులుగు మీడియా నీకు సంబంధం లేని సాక్షి పేపర్ అని నువ్వు చెప్తుంటావే, 147 కోట్లు పెట్టించావే. కమ్మ సామాజిక వర్గం కమ్మోడు కదా, కమ్మాయిని కదా, ఏవి కమ్మ సామాజిక వర్గం అప్పుడు మీకు గుర్తు రాలేదా? సరే, ఎంఆర్ కోనేరు సత్యనారాయణ కమ్మోడు, కమ్మ సామాజిక వర్గం మీకు గుర్తు రాలేదా? లగడపాటి కుటుంబం మీకు గుర్తు రాలేదా? అంటే మీరు డబ్బులు తీసుకుంటే కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోవచ్చు, తప్పులా. అప్పుడు సిబిఎన్ కనెక్షన్ లేదా? అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు జగన్ కలిసి దొంగతనాలు చేశారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కమ్మ సామాజిక వర్గం మనుషుల్ని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో నువ్వు వాడుకున్నావు, నువ్వు బ్రోకర్గా పనిచేశావు. ఈ రోజు కూడా డ్రగ్స్ కేసులో ఆ పాపం ఆ కమ్మ అబ్బాయిల్ని ఆ కమ్మ కుటుంబాన్ని నువ్వు ఇరికిచ్చావని కూడా నేను మనవి చేస్తున్నా. విజయసాయి రెడ్డికి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్కి ఖచ్చితంగా కనెక్షన్ ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నాకు వైజాగ్ నుంచి ఫోన్లు వచ్చినాయి, అన్నా జాగ్రత్త అన్నాడు. ఏం రాయో నన్ను చంపేస్తారా అన్నాడు. అన్నా